నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెలవంక తొంగి చూసింది. 9వ భాగం. అక్క, క్యాబిన్ రిఫ్రిజిరేటర్స్లో స్నాక్స్ ఫిల్ చేయాలి చెప్పాడు జాన్. లోపలికి వెళ్ళు జాన్, తీసుకున్నవి ఇక్కడ రిజిస్టర్లో ఎంట్రీ చేయి. గెస్ట్ చెక్ ఇన్ చెక్అవుట్ ఎంట్రీ ఫైల్ చెక్ చేస్తూ అంది మైథిలి. ఆమె మనసంతా 3 నెలల తర్వాత తాను ఏం చెయ్యాలన్న ఆలోచన మీదే ఉంది. ఈ ఉద్యోగం మీద నమ్మకంతో నాన్నకి ట్రీట్మెంట్ మొదలు పెట్టించింది. పక్షవాతం వచ్చి తగ్గింది తండ్రికి. వారానికి కనీసం 3 సార్లు ఫిజియోథెరపీ చేయించాలి. ప్రస్తుతం తాను నెల నెలా ప్రత్యేకించి పంపే డబ్బులతో అది జరుగుతోంది. 3 నెలల తర్వాత ఏం చెయ్యాలి? పని చేసుకుంటూనే ఆలోచిస్తోందామె. అందరికీ రామ్ ఎవరో తెలిసిపోయింది కనుక అతను అందరికీ తెలిసేటట్టుగానే తన పని చేసుకుపోతున్నాడు. అతనికి తన ఆఫీస్ రూమ్ ఇవ్వవలసి వచ్చింది. మరి తన సంగతి ఏంటో చెప్పలేదు. అందుకే స్టోర్ రూమ్లో కూర్చుని పని చేసుకుంటోంది. జాన్ పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. కిచెన్లోకి కావలసిన ఐటమ్స్ లిస్ట్ ఒకసారి చెక్ చేసింది మైథిలి. ఆర్డర్ పెట్టేసింది. సాయంకాలానికి వాళ్ళు డెలివరీ చేసేస్తారు. ఒక పని అయ్యింది అనుకుంటూ తిరిగి ఆలోచనల్లో మునిగిపోయింది. వైష్ణవితో మాట్లాడాలని 3 రోజుల నుంచి ప్రయత్నిస్తోంది. తన కాల్స్ అటెండ్ చేయడం లేదు. అమ్మకి ఫోన్ చేస్తే అంతా బాగానే ఉందని చెప్తోంది. చిన్ను ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే అమ్మవాడి దగ్గర నుంచి ఫోన్ లాక్కుంది. అసలు ఏం జరుగుతోంది ఇంట్లో? తను ఇక్కడి నుంచి కదిలే పరిస్థితుల్లో లేదు. ఆమె నెమ్మదిగా కణతలు రుద్దుకుంది. ఒక పక్క నుంచి జూలియా సమస్య ఒకటి. గత 2 రోజుల నుంచి ఆమె దగ్గర నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. అంటే తమ పని సజావుగా సాగుతోందని అనిపించింది ఆమెకి. రామ్ వేరేగా తను వేరేగా రీసెర్చ్ చేయాలని నిర్ణయించుకున్నారు. 2 రోజులకు ఒకసారి తమ నోట్స్ కంపేర్ చేసుకోవాలని అనుకున్నారు. అదే బెటర్. తనతో కూర్చుని ఒకే గదిలో పనిచేయడం తన వల్ల కాదు. రామ్ తలుపుకి రాగానే ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఆ రోజు రాత్రి తామిద్దరి మధ్య జరిగిన సంఘటన గుర్తురాగానే ఆమె బుగ్గలు మందరాల్లో ఎర్రబడిపోయాయి. గట్టిగా ఊపిరి పీల్చి తిరిగి పనిలో లీనమవ్వడానికి ప్రయత్నించింది. 10 నిమిషాల నుంచి ఆమెనే గమనిస్తున్నాడు రామ్. తను మైథిలి ఆఫీస్ రూమ్లో కూర్చుని పని మొదలుపెట్టాక ఆమె గురించి పూర్తిగా మర్చిపోయాడు. కొంతమంది గెస్ట్లు ఔటింగ్ నుంచి రావడంతో సందడి మొదలై తను బయటకొచ్చాడు. అప్పటికే స్విమ్మింగ్ పూల్ దగ్గర కొందరు ఆటలాడుతున్నారు. అప్పుడు గుర్తొచ్చింది మైథిలి. ఆమె ఎక్కడ పని చేసుకుంటోందోనని ఆసక్తిగా వెతికాడు. ఆమె స్టోర్ రూమ్లో ఉందనేసరికి గిల్టీగా ఫీల్ అయ్యాడు. తను రూమ్ ఆమెతో పాటుగా షేర్ చేసుకుని పనిచేయాలి అవసరమైతే. కానీ తను ఆమెని బయటికి తోసేశాడు. అది అతని ఎథిక్స్కే విరుద్ధం. కానీ ఈ రోజుకి ఇక చేసేదేమీ లేదు. రేపు ఇద్దరికి సరైన వర్కింగ్ ప్లేస్ చూసుకోవాలి అనుకుంటూ తన పని మీద వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడితో ఆమె గురించి మర్చిపోయాడు. రాత్రి 9 గంటలవుతుండగా రెస్టారెంట్లోకి అడుగుపెట్టాడు రామ్. ఎప్పటిలా ఒక మూలగా టేబుల్ చూసుకుని సెటిల్ అయ్యాడు. ఆ రోజు తనతో పిఆర్ చూసుకునే మణికంఠన్ అన్న మాటలు గుర్తొచ్చాయి. రిసార్ట్లో మీరు అరేంజ్ చేసిన మూన్లైట్ డిన్నర్ ఐడియా బాగా క్లిక్ అయిందండి. బాగా పబ్లిసిటీ వచ్చింది. మన రేటింగ్ పెరిగింది కూడా అన్నాడు అతను ఎక్సైటింగ్గా. ఆ ఐడియా తనది కాదని మేనేజర్కి వచ్చిందని చెప్పేసరికి, అయితే ఆ మేనేజర్కి ప్రమోషన్ తప్పదు సార్ అన్నాడు. రామ్కి పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్టయింది. ప్రమోషన్ కాదు, ఉన్న జాబ్లో నుంచి టెర్మినేట్ చేయడం జరిగిందని అతను చెప్పలేదు. సాలోచనగా బాటిల్లో నుంచి నీళ్లు సిప్ చేస్తున్న రామ్ కళ్ళు మైథిలి కోసం వెతికాయి. తనని తానే తిట్టుకున్నాడు. అయితే పని లేకపోతే ఆమె. ఇదివరకు పని మాత్రమే, ఇప్పుడు మైథిలి కూడా. తన ఆలోచనలను ఫుడ్ మీద పెట్టాలని డిసైడ్ చేసుకుని మెన్యూ ఓపెన్ చేయబోతుండగా కిచెన్ దగ్గర రూబీ నిలబడి కంగారుగా జాన్కి ఏదో చెప్పడం చూశాడు. చిన్నగా నిట్టొచ్చి లేచి అటు నడిచాడు. అతన్ని చూస్తూనే జాన్ మౌనం వహించాడు. మైథిలికి తనెవరో చెప్పకుండా మోసం చేయడం అక్కడి స్టాఫ్ ఎవరికీ నచ్చలేదు. రామ్తో అంటిముట్టనట్టుగా ఉంటున్నారు. అది రామ్కి పెద్ద సమస్య కాలేదు. స్టాఫ్తో చనువుగా ఉండడం అతనికి ఎప్పుడూ అలవాట్లేదు. ఇప్పుడు కూడా జాన్ మౌనాన్ని అతను పెద్దగా పట్టించుకోలేదు. రూబీ వైపు చూశాడు సమస్య ఏంటో చెప్పమన్నట్టుగా. మైథిలి కనిపించడం లేదు కొట్టినట్టుగా చెప్పింది. మైథిలిని ఇబ్బంది పెట్టిన అతనికి ఆమె గురించి అక్కర ఎందుకుంటుంది అని రూబీ అభిప్రాయం. ఆ మాట వినగానే అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. చివరిసారిగా ఆమెని తన స్టోర్ రూమ్లో చూసినట్టుగా చెప్పాడు అతను. అక్కడ వెతికానని ఆమె లేదని చెప్పాడు జాన్. జాన్,
నాతో రా అంటూనే ఫ్లోర్ మేనేజర్కి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వేగంగా మెట్లు దారి వెంట కిందకి దిగాడు. అతను వెనకే వేగంగా అనుసరించాడు జాన్. అతనికి చాలా భయంగా ఉంది. ఎప్పుడూ ఇలా జరగలేదు. రామ్ వచ్చాకే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కోపంగా అనుకున్నాడు. అక్కని మీరే చూశారు చివరిసారిగా, గొంతులో కోపం ధ్వనిస్తుండగా అన్నాడు జాన్. ఆఖరి మెట్టు మీద నుంచి కాలు కింద పెట్టిన రామ్ గిరుక్కున వెనక్కి తిరిగి జాన్ వైపు తీక్షణంగా చూశాడు. ఆ చూపుకి జాన్ వణికిపోయాడు. సెక్యూరిటీ గార్డ్ని తీసుకుని నువ్వు పూల్ వైపు చూడు, నేను క్యాబిన్ల వైపు చూస్తాను అని చెప్పి అతనికి ఇక మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అటు వేగంగా నడిచాడు. అప్పటికే రిసార్ట్లో ఉన్న ప్రతి రూమ్ని గాలించి ప్రయోజనం లేక కిచెన్ దగ్గరికి వచ్చారని చెప్పాడు జాన్. సో స్టోర్ రూమ్లో కూడా లేదన్నమాట. మరి ఎక్కడికి వెళ్ళినట్టు? ఎవరికీ చెప్పకుండా అలా వెళ్తే బాధ్యతారహితమైన మనిషి కాదు మైథిలి అని అతనికి ఆమెని కలిసిన మొదటి రోజే అర్థమైంది. జూలియా ఆమెని ఎక్కడైనా రూమ్లో లాక్ చేసిందేమో అన్న అనుమానం కలగగానే ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి రామ్కి. ఒక్క క్షణం అక్కడే కదలకుండా నిలబడిపోయాడు. అంతవరకు ఎప్పుడూ రామ్కి భయమంటే ఏమిటో తెలియదు. మొదటిసారిగా గుండె మైథిలి కోసం భయంతో అదిరిపడసాగింది. ఆమె పేరు పెట్టి గట్టిగా పిలవడానికి సందేహించాడతను. గెస్ట్లకి అనుమానం వస్తే కష్టం. అందుకే అన్ని క్యాబిన్ల చుట్టుపక్కల నిశ్శబ్దంగా వెతికాడు. చివరికి తన క్యాబిన్ కూడా. అయినా ఉపయోగం లేకపోయింది. ఎంతో ఆశగా తన క్యాబిన్కి వచ్చిన రామ్కి అది ఖాళీగా కనిపించడంతో చాలా నిరాశకి గురయ్యాడు. అప్పటికే గార్డెన్ అంతా వెతికాడు. ఎక్కడా కనిపించలేదు. బయటకు వెళ్ళిందేమో అనుకుంటే సెక్యూరిటీ లేదని చెప్తున్నాడు. మరి ఏమైనట్టు? తల బద్దలైపోతుందేమో అనిపించింది అతనికి టెన్షన్తో. అప్పుడు చూశాడు అతను ఎదురుగా అద్దం మీద ఒక్కొక్క అక్షరమే ప్రత్యక్షమవుతుంటే అతని గొంతు తడారిపోయింది. POOL పూల్, ఒక్కటే పదం. ఆమె పూల్లో పడిపోయిందా? ఆమెకి ఈత రాదా? ఎన్నెన్నో అర్థం లేని ప్రశ్నలు. ఎందుకంటే పూల్ లోతు కేవలం 5.5 అడుగులు. ఆమె మునిగిపోయే అవకాశం లేదసలు. అయినా ఏదో భయం అతన్ని పట్టి కుదిపేసింది. అతను చివ్వున లేచాడు. పూల్ వైపు పరుగు తీశాడు. పూల్ దగ్గర నిర్మానుష్యంగా ఉంది. ఒక్క లైట్ తప్ప మరింకేమీ లేకపోవడంతో అక్కడంతా చీకటిగా ఉంది. సెక్యూరిటీ అక్కడ చూశామని చెప్పడంతో తాను అటుగా రాలేదు. కానీ వాళ్ళు సరిగ్గా చూడలేదని అర్థమైంది అతనికి. అక్కడ నిలబడి నిశితంగా చూశాడు. ముందుగా పూల్లో చూశాడు. ఆమె లేదు. ఒక్క క్షణం ఊపిరి పీల్చుకున్నాడు. పూల్ సైడ్ కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. పూల్కి కుడివైపు సన్నని కాలిబాట ఉంది. బాటకి 2 వైపులా దట్టమైన చెట్లు. ఉదయం వాక్ చేసేవారి కోసం ఆ దారి ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎవరూ లేక నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దంలో కీచురాళ్ల చప్పుడుతో పాటు అతని సునిశ్చితమైన చెవులకి సన్నని మూలుగు వినిపించింది. అతను త్వరగా పూల్ గట్టు దిగి వెనక్కి నడిచాడు. అక్కడ 2 రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. బయట ఓపెన్ షవర్ ఉంది. లేడీస్ రెస్ట్ రూమ్ బయట లాక్ చేసుంది. అక్కడ నుంచి వస్తోంది ఎవరో సన్నగా మూలుగుతున్న శబ్దం. అతను ఇంకా ఆలోచించలేదు. తలుపు తీసి లోపలికి అడుగుపెట్టాడు. లోపలంతా చీకటిగా ఉంది. బహుశా లైట్ ఫిల్మెంట్ పోయి ఉండొచ్చు అనుకుంటూ మొబైల్ టార్చ్ వేశాడు. అక్కడ నేల మీద పడి ఉంది మైథిలి. అతను గబుక్కును వంగి ఆమె నుదురు తాకి చూశాడు. జ్వరంతో కాలిపోతున్నట్టుగా ఉంది. ఆమెని అలాగే ఎత్తుకుని తన గుండెలకి హత్తుకున్నాడు. బహుశా ఎవరో కంప్లైంట్ ఇస్తే చూడడానికి వచ్చుంటుంది. తెలియక స్టాఫ్ బయట లాక్ చేసి ఉంటారనే తీర్మానానికి వచ్చాడతను. ఆమె స్పృహలోకి వచ్చి చెప్తే కానీ ఏం జరిగిందో తెలీదు. వేరే ఆలోచన లేకుండా ఆమెని అలాగే ఎత్తుకుని తన క్యాబిన్ వైపు నడిచాడు. అటుగా పరిగెత్తుకు వస్తున్న సెక్యూరిటీని జాన్ని చూపులతోనే ఆపేశాడు. అక్కడ బయట వాళ్ళెవరూ లేకపోయినా అతనికి సీన్ క్రియేట్ చేయడం ఇష్టం లేదు. తిన్నగా తన క్యాబిన్కి వెళ్ళి జాగ్రత్తగా మైథిలిని తన బెడ్ మీద పడుకోబెట్టి గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు. మైథిలికి ఏం జరిగి ఉంటుంది తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎపిసోడ్స్ కోసం.